సువర్ణ విషయుడు ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి భక్తి రథం భక్తి రసామృత సింధు శ్రీ రూపగోస్వామి విరచితమైనటువంటి గ్రంథం నుంచి చర్చిస్తున్నాము. ఈరోజు మనము ఇంతకుముందు చర్చించినటువంటి అంశాలకి అనుగుణమైన దాన్ని, అంటే దాని కంటిన్యూషన్ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఆధ్యాత్మిక భావనతో ఉన్నటువంటి భావోద్వేగమైన ప్రేమకి సంబంధించినటువంటి వివరణని మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. భక్తులలో కూడా భగవంతునిలో ఉండే లక్షణాన్ని చర్చించుకున్న తర్వాత భక్తుల్లో కూడా ఈ ప్రేమ భావన అనేటువంటిది వ్యక్తీకృతం అవుతుందని, లక్షణాలన్నీ కూడా ప్రకటితమవుతాయని చెప్పుకున్నాము. అలాంటి భావోద్వేగమైన ప్రేమలో కలిగేటువంటి విభిన్నమైనటువంటి లక్షణాలు నిర్ఘాంతపోవడం కానివ్వండి, లేకపోతే విపరీతంగా స్వేదము రావడం కానివ్వండి, రోమాంచకం అవడం కానివ్వండి, కంఠము కంపించిపోవడం కానివ్వండి, మొత్తం శరీరం అంతా కంపించడం, శరీర వర్ణం మారిపోతూ ఉండడం, కళ్ళలోంచి నీరు కారడం, పూర్తిగా ఇలాంటి స్థితిలో ఒక్కొక్కసారి ఈ ఈ స్థితిలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఆనందము, దుఃఖము ఏకకాలంలో అనుభూతి చెందుతారు. అంటే ఒక రకమైనటువంటి ఎలాంటి మానసిక స్థితి అంటే తికమక పడుతున్నటువంటి మానసిక స్థితి. ఒక్కోసారి ఆనందము, బాధ, ఒకేసారి ఆనందము, వేదన. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. దాన్ని ఏమంటారంటే ప్రళయ స్థితి, లేకపోతే మొత్తం అంత ప్రళయము అంటే అంత నశించిపోతుంటుంది కదా, అలాంటి స్థితిగా దీన్ని అభివర్ణించారు. ఈ ప్రళయ స్థితిలో ఒక్కోసారి వ్యక్తులు విభిన్నమైనటువంటి భావాల్ని వ్యక్తీకరిస్తున్నారు, కింద పడి దొర్లిపోతూ ఉంటారు. ఆ స్థితిలో భావోద్వేగపూరితమైన ప్రేమ వ్యక్తీకృతం అవుతూ ఉంటుంది వ్యక్తుల్లో. గోపికలు కృష్ణుని వెతుకుతున్నప్పుడు అలా వెతుకుతున్నారు, ఎక్కడున్నాడు కృష్ణుడు, ఎక్కడున్నాడు? అకస్మాత్తుగా కృష్ణుడు పొదలలోంచి బయటకు వచ్చేసాడు. అప్పుడు కృష్ణుడు అందరూ కూడా నిర్ఘాంతపోయారు, అలాగే నిలబడిపోయారు. వాళ్ళకి ఏమిటి అంటే ఒక్కసారి అలా కృష్ణుడు ఎక్కడున్నాడు, 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 ఎదురుగా కృష్ణుడు కనిపించాడు. వాళ్ళ ఇంద్రియాలను కూడా పని చేయలేనటువంటి పరిస్థితిని నెలకొన్నాయి. ఈ స్థితిలో గోపికలు చాలా అద్భుతమైన అందాన్ని వ్యక్తీకృతం చేశారని చెప్పారు. ఇది ప్రళయ ఆనందంతో కూడినటువంటి నిర్ఘాంతపోయే స్థితిని ఇక్కడ మనము చూడవచ్చు. వేదనాభూయిష్టమైన స్థితిలో కూడాను ఈ నిర్ఘాంతపోయి ఉండేటువంటి ఒక ప్రళయ స్థితి అభివర్ణించడం జరిగింది. దశమస్కందము 39వ అధ్యాయము 14వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో చెప్తాడు, ప్రియమైన రాజా, గోపికలు కనబడకుండా పోయిన కృష్ణుని ఒక్కసారి కృష్ణుని కనపడకుండా పోవడంతో గోపికలో కలిగినటువంటి భావోద్వేగ పరిస్థితుల్ని అభివర్ణిస్తున్నాడు. వెంటనే కృష్ణుడి మీద మరణము, మనస్సంతా కృష్ణుడి మీద మననం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అలాంటి స్థితిలో ఇంద్రియాలన్నీ కూడాను స్తంభించిపోయాయి, పనిచేయడం మానేశాయి. భౌతికమైన శారీరక ఇంద్రియాలన్నీ కూడా స్పందించడం మానేశాయి. ఎలా ఉండింది అంటే భౌతిక బంధాల నుంచి ముక్తులైపోవడం అంటే శరీరాన్ని త్యాగం చేస్తే శరీరాన్ని మీద ఎలాంటి స్పృహ ఉండదు కదా, అలాంటి స్థితిని చేరుకున్నాడు. భావోద్వేగమైనటువంటి శారీరక పరిస్థితుల్లో
ఇలాగ నిర్ఘాంతపోయి ఉండడము అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి అనుభూతి. భావోద్వేగ ప్రేమమయ స్థితిలో. ఏ స్థాయిలో స్థాణువులా నిలబడిపోయారు అంటారు చూడండి తెలుగులో, అలాంటిది. స్తంభించిపోవడం. ఏ స్థాయిలో స్తంభించిపోయారన్న దాన్ని బట్టి ప్రాణవాయువు శరీరంలో నిలవకుండా పోయే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. అలాంటి స్థితిలో భావోద్వేగపూరితమైన ప్రేమ భావనలన్నీ కూడాను చిందరవందరగా కనబడతాయి. ఈ భావోద్వేగపూరితమైనటువంటి ఆధ్యాత్మిక గుణగణాలన్నీ క్రమ పద్ధతిలో అభివృద్ధి చెందుతాయి వ్యక్తుల్లో, భక్తుల్లో. అలా అభివృద్ధి చెందుతున్న ప్రక్రియలో భాగంగా హ్మ్. కొన్నిసార్లు ఆరంభ దశలో ఉన్నాయని, కొన్నిసార్లు ప్రజ్వరిల్లుతున్నాయి అని, కొన్నిసార్లు తేజోవంతంగా కనిపిస్తున్నాయని, వాళ్ళ స్తంభత్వ స్థితిని బట్టి, ఏ స్థాయిలో స్తంభించిపోయారనే దాన్ని బట్టి, ఈ 3 విభిన్న రకాలైనటువంటి హ్మ్. పోలికలని అభివర్ణిస్తారు. ఇలా ఈ అనుభూతుల్ని అనేక సార్లు అనుభూతి చెందిన తర్వాత, అనేక సంవత్సరాలు అనుభూతి చెందిన తర్వాత, ఈ అనుభూతులు ఒక చోటే కాదు శరీరమంతా వ్యాప్తి చెందుతాయి. కన్నీరు కార్చడము, గొంతు కంపించడము, నిర్ఘాంతపోవడము, ఇది శరీరంలోని అన్ని అవయవాలకి వ్యాపిస్తుంది. కన్నీరు కారడం కానివ్వండి, గొంతు కంపించడం కానివ్వండి, ఆ ఒక్క అవయవానికి సంబంధించినటువంటి వికారం అది. కన్నీరు రావడము అనేటువంటిది హ్మ్. ఎంతగా జరుగుతుంది అంటే దాంట్లో కళ్ళు ఉబ్బిపోవడము, హ్మ్. తెల్లగా మారిపోవడము, కళ్ళలో ఉన్న కనుబొమ్మలు ఆ! భిన్నమైన వర్ణంలోకి మారిపోవడం, కంపితమైనటువంటి కంఠస్వరం ఏదైతే ఉంటుందో, అది ఒక్కొక్కసారి కంఠానికి అడ్డుపడిపోతుంది. మాట్లాడలేని పరిస్థితి ఏర్పడుతుంది. గొంతుకు అడ్డుపడుతుంది. చాలా భావోద్వేగమైన స్థితి. ఈ ఆనందమయ స్థితులు ఏవైతే ఉన్నాయో, ఈ భావోద్వేగమైన పరిస్థితులన్నీ కూడాను ఒక్కొక్క అవయవానికి ఒక్కో రకమైనటువంటి అనుభూతిని కలిగిస్తూ అలా వ్యక్తీకృతం అవుతున్నాయి కదా! అలా వ్యక్తీకృతమైనటువంటి భావోద్వేగాలు ఇతర అవయవాల యొక్క ప్రతిస్పందనతోని మిళితమైపోతాయి. గొంతు మాట్లాడలేని పరిస్థితి. గొంతుకేదో అడ్డుపడినట్టుగా ఉందనుకోండి. ఎందుకు జరుగుతుందది? కంపిత స్వరం మూలంగా జరుగుతుంది. హ్మ్. ఇలాంటి శబ్దాలొస్తూ ఉంటాయి. కొన్ని శబ్దాలు గొంతుకు ఆ శబ్దాలే గొంతుకు అడ్డుపడతాయి. ఆ స్థితిలో విపరీతమైన మానసిక ఆందోళన పరిస్థితి. ఆ మానసిక ఆందోళన స్థితి విభిన్న తరహాల్లో వ్యక్తీకృతమవుతాయి. హ్మ్. గొంతు తడారిపోవడం మూలంగా జరిగేటువంటి విభిన్నమైనటువంటి పరిస్థితులు 3 విధాలుగా వివరించారని చెప్పుకున్నాం గదా! ఇవన్నీ కూడాను ఆరంభ స్థితి, లేకపోతే మధ్యస్థంగా ఉన్నా కూడా మధ్యస్థంగా ఉన్నప్పుడు ఏమని చెప్తున్నారు? దాన్ని మధ్యస్థంగా ఉన్నప్పుడు ప్రజ్వరిల్లుతున్న స్థితి అని. కృష్ణుని యొక్క దివ్యమైన లీలలు వ్యక్తీకృతమవుతున్నప్పుడు వాళ్ళ భాగస్థులైనప్పుడు భావోద్వేగంతో నృత్యం చేయడాన్ని మనం చూస్తాం. ఇలాంటి భావోద్వేగ స్థితుల్ని
ప్రజ్వరిల్లినటువంటి భావోద్వేగము అని చెప్పి. ఇవేవి కూడాను కృష్ణుడితో ప్రగాఢమైన అనుబంధం లేకుండా వ్యక్తీకృతమయ్యేటువంటివి కావు. ఆరంభ స్థితిలో ఉండేటువంటివి ఈ భావోద్వేగమైనటువంటి వ్యక్తీకరణలన్నీ కూడాను మామూలుగా నిర్బంధించబడతాయి. బయటకి కనపడకుండా పరిరక్షించబడతాయి. గర్గమునికి కలిగినటువంటి ఈ ఉద్వేగభరితమైన స్థితులన్నీ కూడాను ఆయన తనలో నుండి దాచుకోగలిగాడు. నంద మహారాజు ఇంట్లో కొన్ని రకాల యజ్ఞ యాగాదులు నిర్వర్తించాడు గర్గమని. కృష్ణుడు అఘాసురుడు అనే రాక్షసుని సంహరించారని విన్నప్పుడు అతని కళ్ళల్లో బాష్పాలు చూడవచ్చు. అతని గొంతు కంపించడం, శరీరం అంతా కూడాను స్వేదంతో తడిసిపోయింది. ఆ విధంగా పురోహితుడు గర్గముని అద్భుతమైనటువంటి ముఖము ఒక ప్రత్యేకమైన స్థితిని పొందింది. అలాంటి భిన్నమైనటువంటి భావోద్వేగమైనటువంటి స్థితులన్నీ కూడాను, వాటి లక్షణాలన్నీ కూడాను ప్రకటితమయ్యాయి. అలాంటి అనేక రకమైన భావోద్వేగ పరిస్థితులు ప్రకటితమవడాన్ని ఏమని చెప్తారు అంటే ప్రజ్వరిల్లుతున్నటువంటి స్థితి అని. ఉదాహరణకి కొంతమంది కృష్ణుని మిత్రులు కృష్ణునితో చెప్తారు, మిత్రమా, నీ మురళీనాదం వినగానే, నేను వేణునాదాన్ని వినగానే అడవిలోంచి వస్తున్న మురళీనాదాన్ని వినగానే ఏం జరిగింది? దాదాపుగా నీ చేతులు కదలకుండా అయిపోయాయి. నా కళ్ళు ఆనందంతో బాష్పాలతో నిండిపోయాయి కళ్ళు. ఎంతగా అంటే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసి ఎదురుగా ఏముందో గుర్తించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. నీ నెమలి పించాన్ని కూడా నేను గుర్తించలేకపోయాను. కాళ్ళు స్తంభించిపోయాయి. ఒక అంగుళం కూడా కదలలేకపోయాను. అందుకే మిత్రమా, నీ వేణునాదం యొక్క మధురమైనటువంటి శబ్ద తరంగాల గురించి నేను ఖచ్చితంగా అభివర్ణించాలి. ఇవి ఆధ్యాత్మికమైనటువంటివి. అదేవిధంగా గోపికలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక్కో గోపిక మరొక గోపికతో చెప్తుంది, మిత్రమా, కృష్ణుని యొక్క వేణునాదాన్ని విన్నప్పుడు నాలో కలిగేటువంటి భావోద్వేగాల్ని దాచి ఉంచడానికి ప్రయత్నం చేశాను. అయినా సరే కంపిస్తున్న శరీరాన్ని నేను దాచలేకపోయాను. అందువల్లనే ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడాను కృష్ణుని మీద నాకున్నటువంటి అభిమానాన్ని గ్రహించగలిగారు. అందులో ఎలాంటి సందేహము లేదు. ఎప్పుడైతే భావోద్వేగభరితమైనటువంటి ఈ లక్షణాలన్నీ కూడాను నిగ్రహించినట్టయితే 3, 4 విభిన్నమైనటువంటి పద్ధతుల్లో వ్యక్తీకృతమవుతాయి. భావోద్వేగపరిత ప్రేమ కలిగినప్పుడు అది తేజోవంతంగా కనబడుతుంది. దీనికి సంబంధించిన ఉదాహరణ, నారదుడు కృష్ణుని చూసినప్పుడు, నారదు ముందు కృష్ణుడు నిలబడినప్పుడు నారదుని యొక్క శరీరం ఒక్కసారిగా స్తంభించిపోయింది. వీణ మీద తాను వాయించేటువంటి వాదనని తక్షణం అలా ఆపేసి అలా నిర్ఘాంతపోయేలాగా ఉన్నాడనమాట. స్తంభించిపోయిన గొంతు మూలంగా కృష్ణుడికి ప్రార్థనలు కూడా సమర్పించలేకపోయాడు.
కళ్ళలో నీరు నిండిపోయినాయి. ఆ విధంగా నారదుడు ఎదురుగా నిలబడిన కృష్ణుని చూడలేని పరిస్థితి. కన్నీళ్ళే అడ్డుకున్నాయన్నమాట చూడకుండా. ఇలాంటి భావోద్వేగమైనటువంటి లక్షణాలు శ్రీమతి రాధారాణిలో కూడా వ్యక్తీకృతమవుతాయి. అలాంటి సమయంలో కొన్నిసార్లు రాధారాణిని మిగిలిన గోపికలు విమర్శిస్తూ ఉంటారు. హ్మ్. నీవు కన్నీటిని దూషిస్తున్నావు రాధారాణి, అవి ఎంత అద్భుతంగా ఉన్నాయి నీ కన్నీళ్ళు కూడాను అంటే, పుష్పాలకే పుష్పాలలా ఉన్నాయి. హ్మ్. నీవు రోమాంచితమైనటువంటి నీ శరీరాన్ని విమర్శిస్తున్నావు. నువ్వు వాటిని దూషిస్తున్నావు, శపిస్తున్నావు. నీ పాదాలు అడవిలో, వనంలో నువ్వు నడుస్తూ ఉంటే నీ పాదాలు స్తంభించిపోతూ ఉన్నాయి. నీ గొంతు కంపించిపోతుంది. ఇవన్నీ కూడాను నీ అవయవాల్లో ఉన్న లోపాలు కాదు. ఇవన్నీ కూడాను, ఈ లక్షణాలన్నీ కూడాను కృష్ణుడి మీద నీకున్నటువంటి అభిమానాన్ని, ప్రేమను వ్యక్తీకృతం చేస్తున్నాయి. కృష్ణుడి మీద నీకున్నటువంటి ప్రత్యేకమైన అనురాగము, అనుబంధము. శ్రీల రూప గోస్వామి ప్రభుపాదుల వారు ఈ విభిన్నమైనటువంటి లక్షణాలు ప్రత్యేకంగా చాలా స్పష్టంగా వ్యక్తీకృతమైనప్పుడు, అలాంటి స్థితిలో భక్తుని యొక్క పరిస్థితిని తేజోవంతమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. కృష్ణుని మిత్రుడొకరు కృష్ణుని ఈ విధంగా సంబోధిస్తున్నారు. "ఓ పీతాంబరధారి, నీతో విరహాన్ని అనుభవిస్తూ గోలోకవాసులంతా, బృందావనంలోని గోకులవాసులంతా కూడాను స్వేదంతో పరితపిస్తున్నారు. స్వేదంతో నిండిపోయింది వాళ్ళ శరీరం అంతా కూడా. విభిన్నమైనటువంటి పదాలతోని వాళ్ళు విరహ వేదనని అనుభూతి చెందుతున్నారు. వాళ్ళు వాళ్ళ కన్నులు చెమ్మగిల్లాయి. వాళ్ళందరూ కూడా నిజానికి ఒక ప్రత్యేకమైనటువంటి తికమక పరిస్థితిలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలియని ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఉన్నారు. దీన్ని ఏమని చెప్పారు దీంట్లో, అత్యంత ఉద్ధృతమైనటువంటి భావోద్వేగ స్థితి, ప్రేమ భావనని మహాభావ అంటారు. ఈ మహాభావ వ్యక్తీకరణ కేవలము రాధారాణిలో మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పబడింది. కానీ ఈ వ్యక్తీకరణ అన్ని కూడాను చైతన్య మహాప్రభువు ప్రకటితమైనప్పుడు, రాధారాణి యొక్క ప్రేమ భావన అక్కడ కూడా చైతన్య మహాప్రభువులో కూడా వ్యక్తీకృతమైంది. మహాభావలోని అద్భుతమైనటువంటి భావోద్వేగ స్థితులన్నీ కూడాను చైతన్య మహాప్రభులో వ్యక్తీకృతమయ్యాయి. దీనికి సంబంధించి రూప గోస్వామి ప్రభుపాదుల వారు ఈ భావోద్వేగ స్థితులన్నీ కూడా వ్యక్తీకృతమైనప్పుడు అత్యంత తేజోవంతంగా మారిపోతుంది. ఆ స్థితిని మహాభావ స్థితి అన్నారు. రాధారాణిలో మాత్రమే వ్యక్తీకృతమయ్యేటువంటి మహాభావ స్థితి చైతన్య మహాప్రభులో ఎలా వ్యక్తీకృతమైంది? శ్రీకృష్ణ చైతన్య రాధాకృష్ణ నైన్య. చైతన్య మహాప్రభుగా ప్రకటితమైనప్పుడు కృష్ణుని మీద వ్యక్తీకరించినటువంటి ప్రేమ భావన రాధా భావన. రాధాభావంతో కదా చైతన్య మహాప్రభు ప్రకటితమయ్యారు. అందుకని రాధారాణి భావాలన్నీ కూడా అక్కడ వ్యక్తీకృతమయ్యాయి చైతన్య మహాప్రభులో. ఈ అద్భుతమైనటువంటి భావోద్వేగపూరితమైనటువంటి కృష్ణుని మీద ప్రేమ భావన అనేటువంటిది రూప గోస్వామి ప్రభుపాదుల వారు విశ్లేషిస్తూ దాన్ని మళ్ళీ 4 విభాగాలుగా విభజించారు. సత్వాభాస. కొన్నిసార్లు నిరాకారవాదులు, భక్తియుక్త సేవలో లేనటువంటి వ్యక్తులు ఈ ప్రేమ భావాన్ని కొన్నిసార్లు వ్యక్తీకరిస్తారు. కానీ ఇది నిజమైన భావోద్వేగమైన పరిస్థితి కాదు.
కేవలం అది ఒక ప్రతిబింబం మాత్రమే. కొన్నిసార్లు వారణాసిలో పవిత్రమైనటువంటి హ్మ్. వారణాసి పవిత్రమైనటువంటి నగరం కదా! పుణ్యక్షేత్రం. ఎవరికి? నిరాకారవాదులకి పుణ్యక్షేత్రం అది. కొన్నిసార్లు అక్కడ సన్యాసుల్ని చూసినప్పుడు వాళ్ళు ఏడుస్తూ కనిపిస్తారు. భగవంతుని యొక్క దివ్యమైన గుణాలు వినగానే వాళ్ళలో కన్నీరొచ్చేస్తుంది. హ్మ్. కొన్నిసార్లు నిరాకారవాదులు కూడాను హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ నృత్యం చేస్తారు. కానీ వాళ్ళ లక్ష్యము భగవత్ సేవలో నెలకొనడం కాదు. భగవంతునితో ఐక్యమైపోవడం. తమ ఉనికిని నశింపజేసి భగవంతునిలో ఐక్యమైపోవాలి అనేటువంటిది. ఇలాగా నిరాకారవాదుల్లో కూడాను ఈ భావోద్వేగమైన పరిస్థితి ఏర్పడినప్పుడు లేకపోతే హరినామాన్ని జపిస్తూ నృత్యం చేస్తే వాళ్ళలో కలిగేటువంటి భావోద్వేగమైన పరిస్థితిని కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ భావనతో కలిగిన భావోద్వేగ స్థితిగా భావించకూడదు. అవన్నీ కూడా కేవలము ప్రతిబింబకములే. ఉదాహరణకి చూడండి. సూర్యుని యొక్క కిరణాలు ఒక్కొక్కసారి గదిలోకి సూర్యుడిగానే కాకుండా తేజోవంతమైన ఒక వస్తువు మీద పడడం వల్ల దాని ప్రతిబింబంతోని గదిలో వెలుతురొచ్చేస్తుంది. హ్మ్. అలాగే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు ఎంత మహత్తరమైనటువంటిది హరే కృష్ణ మహామంత్రము అంటే, ఎవరైతే నిరాకారవాదులు ఉంటారో వాళ్ళ హృదయాన్ని కూడా ద్రవింపజేస్తుంది. అది శుద్ధీకరిస్తుంది. గోస్వామి ప్రభుపాదుల వారు నిరాకారవాదుల యొక్క ఈ లక్షణాలు ఏవైతే ఉంటాయో, భావోద్వేగ ప్రేమ భావన అనేటువంటిది అది నిజమైనటువంటి ప్రేమ భావన కాదు అని అభివర్ణిస్తారు. కొంతమంది తార్కికవాదులు ఎవరైతే ఉంటారో, అలాంటి వాళ్ళలో కూడా ఎలాంటి భక్తి భావన ఉండదు. భగవంతుని యొక్క దివ్యమైన లీలలు అవగతం చేసుకోకుండానే, భగవంతుని యొక్క లీలలు వినడానికి సంసిద్ధులైనప్పుడు భావోద్వేగంతో కన్నీళ్లు కార్చినట్టు కనబడతాడు. ఒక భక్తుడు ఈ విషయానికి సంబంధించి ఒక వ్యాఖ్యానం చేయడం చూస్తాం. కృష్ణుని సంబోధిస్తూ చెప్తాడు. "ప్రియమైన ముకుందా, నీ దివ్యమైన లీలల్ని నేను సరిగా అభివర్ణించలేను. అభక్తులు కూడా నీ దివ్యమైన లీలలు విన్నప్పుడు ఎంత ప్రభావానికి లోనైతారు అంటే కన్నీటిని కారుస్తూ వాళ్ళ శరీరం కంపించిపోతుంది మీ దివ్యమైన లీలలు విన్నప్పుడు. అభక్తులు కూడా. నిజానికి అలాంటి అభక్తుల హృదయాలు ప్రేమ భావనతోని కృష్ణునితో అనుబంధాన్ని ఏర్పరచుకున్నాయని కాదు. వాళ్ళ హృదయాలు కఠినంగా ఉంటాయి. కానీ భగవంతుని యొక్క లీలలు ఎంత గొప్పవి అంటే, అభక్తులని కూడాను కొన్నిసార్లు కన్నీళ్లు కార్చేలా చేస్తాయి. కృష్ణుని యొక్క కృప ఎంత గొప్పది అంటే, తద్వారా అభక్తులు కూడాను చూడండి కృష్ణుడు ఎంత కరుణామయుడు అంటే అలా జరిగిందనుకోండి, దాన్ని కూడా సుకృతిగా ప్రసాదిస్తాడు కృష్ణుడు. అంతటి కరుణ కృష్ణుడిది. అభక్తులు కొన్నిసార్లు కృష్ణుని మీద ఎలాంటి అభిరుచి లేనటువంటి వాళ్ళు, ఎలాంటి నియమ నిబంధనలు పాటించినటువంటి వాళ్ళు, భక్తి భావంలో కలిగేటువంటి భావోద్వేగ స్థితులు వాళ్ళ వ్యక్తిగతమైనట్టుగా ప్రదర్శిస్తారు. భక్తుల యొక్క సమూహంలో ఏడుస్తారు. ఇది నిజమైనటువంటి భావోద్వేగ పరిస్థితి కాదు. కేవలం అభ్యాసం ద్వారా చేసేటువంటి ప్రక్రియ ఇది.
ఈ రకమైనటువంటి హ్మ్. ప్రేమ భావాలను ఇక్కడ అభివర్ణించాల్సిన అవసరం లేదు. కానీ కృప కోసమే ప్రభువారి ద్వారా మనకిక్కడ భక్తియుక్త సేవ లేకపోయినా కూడాను, ఈ రకమైనటువంటి భావోద్వేగ పరిస్థితిని వ్యక్తీకరించే విధానాన్ని అభివర్ణిస్తున్నాడిక్కడ. అత్యంత ప్రేమ భావన కలిగినప్పుడు కృష్ణుడి శరీరంలో కొన్ని విభిన్నమైనటువంటి లక్షణాలు వ్యక్తీకృతమవుతాయి. అలాంటివి 31 విభిన్నమైన లక్షణాలను ఇక్కడ అభివర్ణిస్తున్నాడు. హ్మ్. నిరు నిరుత్సాహము, హ్మ్. వేదన, వినమ్రత, తప్పు చేశామే అన్న భావన, అలసట, ఒక మత్తు లాంటి అనుభూతి, గర్వము, అనుమానం. హ్మ్. చాలా తీవ్రమైనటువంటి భావోద్వేగ స్థితి, ఉన్మాదం, మరుపు, వ్యాధి, హ్మ్. ఒక రకమైనటువంటి తికమక పరిస్థితి. ఒక్కోసారి మృత్యువు, హ్మ్. నిరాసక్తత, స్తబ్దత, తీవ్రమైనటువంటి ఆవేశం. హ్మ్. భావోద్వేగాన్ని బంధించి వచ్చి బయటకు వ్యక్తీకరించినటువంటి ఒక స్థితి. గుర్తు తెచ్చుకోవడము, ఒక్కోసారి వాదనలకి దిగడం, ఆందోళన వ్యక్తీకరించడము, చాలా విచక్షణతోని వ్యవహరించడము. హ్మ్. ఆ స్థితిని కలిగి ఉండేందుకు ప్రయత్నించడం, దాని నుంచి బయటికి రాకుండా ఉండడం. ఆనందము, ఉత్సాహము, ఈర్ష్య, హ్మ్. ఒక్కోసారి నిర్ఘాంతపోయే స్థితి. కొన్నిసార్లు స్థిరత్వం లేకుండా ఉండడము, మొత్తమంతా తల తిరిగిపోతున్న భావన కలిగి ఉండడం. ఒక్కోసారి చాలా జాగ్రత్తగా ఉండడమండి. అలర్ట్‌నెస్ అంటారు చూడండి. అంటే చాలా జాగ్రత్తగా. ఎప్పుడైతే వ్యక్తుల్ని నిర్బంధిస్తామో, ఎప్పుడైతే చేయకూడని పని చేయాలని ప్రయత్నం చేసినప్పుడు వ్యక్తుల్ని అడ్డుకున్నామనుకోండి, అప్పుడు వాళ్ళకేం కలుగుతుంది? నిరుత్సాహం కలుగుతుంది. లేకపోతే కొన్నిసార్లు చేయవలసిన పని చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎవరైనా అవరోధం కల్పించారనుకోండి, దానికి వేదన వేదనాపూరితమైనటువంటి నిస్పృహ కలుగుతది. ఆ విధంగా కొన్నిసార్లు ఏమనుకుంటారు వ్యక్తులు? తమ నిరాదరణకి గురైనట్టుగా భావిస్తారు. అప్పుడు నిరుత్సాహం కలుగుతుంది కదా! మీరేదైనా చేయాలనుకున్నారు. చేయవలసిన పని నిర్దేశితమైన మంచి కార్యం చేయాలనుకున్నారు. ఏదో ఒక అవరోధం ఏర్పడిందనుకోండి. అప్పుడేమవుతుంది? అప్పుడు నిరుత్సాహం ఏర్పడుతుంది. నిరుత్సాహ పరిస్థితిలో విభిన్నమైన ఆందోళనలు వ్యక్తీకృతమవుతాయి. కన్నీళ్లొచ్చేస్తుంటాయి. శరీర వర్ణం మారిపోతుంది. ఇప్పుడు వ్యక్తులు వినమ్రత, దీర్ఘ ఉచ్ఛ్వాస, నిశ్వాస చేస్తూ వినమ్రతను ప్రదర్శిస్తారు. కాళీయనాగుని కృష్ణుడు హ్మ్. దండిస్తున్నప్పుడు
యమునా నదిలోని విషపూరితమైన జలంలో కృష్ణుడు మునిగిపోయినట్టుగా కనబడుతుంది. అప్పుడు నందమహారాజు యశోదమాతతో సంభాషిస్తూ, "ప్రియే, కృష్ణుడు నీటిలో మరింత లోతులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడింక మనం ఈ శరీరాల్లో ఉండాల్సిన అవసరం లేదు. మన శరీరాలు పాపభూయిష్టమైపోయాయి. దీన్ని వదిలిపెట్టాలి. ఆ యమునా నది యొక్క విషపూరిత జలాల్లోకి మనం కూడా ప్రవేశిద్దాం. మన జీవనంలో మనం చేసిన పాపాలను ఈ విధంగా ప్రాక్షణలో చేసుకుందామండి." ఇది ఎప్పుడు జరుగుతుంది? విపరీతమైనటువంటి ఊహాతీతమైన సంఘటన జరిగినప్పుడు. స్తంభించిపోయేటువంటి షాక్ అంటారు చూడండి. ఈ స్థితిలో భక్తులు అత్యంత నిరుత్సాహానికి లోనవుతారు. కృష్ణుడు బృందావనాన్ని వదిలేసినప్పుడు సుబల కృష్ణుని యొక్క అత్యంత సన్నిహిత మిత్రుడు. అతను కూడా బృందావనాన్ని వదిలేయాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? బృందావనంలో కృష్ణుడు లేకుండా బృందావనంలో ఆనందమే లేదు. దీనికి ఒక చక్కని ఉపమానాన్ని ఇస్తారు. పుష్పము నుంచి తేనెటీగలు పుష్పం నుంచి దూరంగా వెళ్ళిపోయాయనుకోండి. దాని అర్థం ఏమిటి? ఆ పుష్పంలో ఇంకా ఏ తేనె మిగిలలేదు అని. అదేవిధంగా బృందావనంలో ఇంకా కృష్ణుడు లేకుండా అక్కడ ఆనందాన్ని అనుభవించడానికి ఏమీ లేదు. ఏ రకమైన ఆధ్యాత్మిక ఆనందము లేదు అనుకుని సుబల దాన్ని వదిలేయాలనుకున్నాడు. దానికేలి కౌముది ఈ లీలలో శ్రీమతి రాధారాణి తన మిత్రురాలితో చెబుతుంది, "మిత్రమా, శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలు నేను వినలేకపోతే నాకు ఏ శబ్దాలు వినబడకుండా నేను చెవిటిదాన్నయిపోతే బాగుండదు. నేనిప్పుడు కృష్ణుడిని చూడలేకపోతున్నాను కదా! అప్పుడు నేను అందస్త్రీగా మారిపోతే బావుండు." ఇది ఇది కూడా ఒక రకమైనటువంటి నిరుత్సాహపూరితమైన భావన. కృష్ణుని యొక్క వియోగంలో కలిగేటువంటి నిరుత్సాహపూరితమైన భావన. హరివంశంలో ఒక వ్యాఖ్యానం చేయబడింది. సత్యభామ అంటుంది, కృష్ణుని యొక్క ద్వారక ద్వారకలో కృష్ణుని రాణుల్లో ఒక ఆమె సత్యభామ. ఆమె తన భర్తతో ఏమంటుంది? "ప్రియమైన కృష్ణ, నేను నీ ముందే నారదుడు రుక్మిణీదేవిని స్తుతించడాన్ని చూశాను. నా గురించి మాట్లాడాల్సిన అవసరమేమీ లేదు అని నేను అనుకుంటున్నాను." ఇది కూడా ఒక రకమైనటువంటి నిరుత్సాహపూరితమైనటువంటి భావన. ఈర్ష్య వల్ల ఏర్పడినటువంటి నిరుత్సాహపూరితమైన భావన. రుక్మిణీదేవి, సత్యభామ ఇద్దరు కూడా కృష్ణుని యొక్క భార్యలు. ఇద్దరికీ కృష్ణుడు భర్తనే. అందుకనే సహజంగా స్త్రీ సహజంగా ఉండేటువంటి కొంత ఈర్ష్యా భావన వీళ్ళిద్దరి మధ్య ఉంటది. రుక్మిణీదేవి యొక్క గుణగణాల్ని సత్యభామ విన్నదనుకోండి, ఆమె రుక్మిణీదేవి మీద ఈర్ష్య భావన పెంచుకుంది. తద్వారా నిరుత్సాహానికి లోనైంది. దశమస్కందము 51 అధ్యాయం 29వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో దీనికి సంబంధించిన ఒక వ్యాఖ్యానం ఉంది. ప్రియమైన కృష్ణ, ఇతరులు మాత్రమే భౌతిక జగత్తులో భౌతికత భౌతిక స్థితులతో ప్రభావితులయ్యారని చెప్పలేను. నేను కూడా ఈ దేహాత్మ బుద్ధితోనే జీవనాన్ని కొనసాగిస్తున్నాను. ఎప్పుడు కూడా నేను నా కుటుంబం గురించి, నా ఇంటి గురించి, నా భార్య గురించి,
నా ధనం గురించి, హ్మ్. నా రాజ్యం గురించి. ఈ భౌతికమైనటువంటి వాతావరణంలో నేనెంతగా కూరుకుపోయాను అంటే, నా జీవితం వృధా అయిపోయిందని నేను భావిస్తున్నాను. ఇది కూడా వేదనాభూయిష్టమైన స్థితిలో కలిగేటువంటి నిరుత్సాహ పరిస్థితి. భరతముని ప్రకారంగా ఈ నిరుత్సాహము అనేటువంటిది అశుభకరమైనటువంటిది. కానీ మరికొంతమంది మేధావులు ఏమని చెప్తారు? ఈ నిరుత్సాహకరమైనటువంటి స్థితి ఒక స్తబ్ద స్థితిలో ఉన్నటువంటి మానసిక పరిస్థితి అని చెప్తారు. ఇది ప్రేమ భావనని పరిరక్షించేటువంటి విధానము అని తెలియజేస్తారు. హ్మ్. పశ్చాత్తాపం. ఏదైనా కార్యం మనం చేయాలని నిర్దేశించుకున్నప్పుడు, జీవిత లక్ష్యం ఇది అని నిర్దేశించుకొని దాని గురించి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది సఫలీకృతం కానప్పుడు, తాను చేస్తున్నటువంటి ప్రస్తుతం తాను చేస్తున్నటువంటి ఆహ్, విధులు ఏవైతే ఉంటాయో, కర్తవ్యాలు ఏవైతే ఉంటాయో, అవి పూర్తి చేయలేనప్పుడు, వానికి భిన్నమైన స్థితిలో ఉన్నప్పుడు, లక్ష్యాల్ని సాధించగలిగితే ఎలా ఉంటామో, దానికి భిన్నమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, తప్పు చేసిన భావనతోని వ్యక్తులు పశ్చాత్తాపానికి గురవుతారు. ఈ పశ్చాత్తాప స్థితిలో తన్ను తాను ప్రశ్నించుకుంటూ ఉంటాడు వ్యక్తి. ఆలోచనాపరుడవుతాడు. కొన్నిసార్లు కన్నీటి పర్యంతుడవుతాడు. పశ్చాత్తాపపడుతూ ఉంటాడు. హ్మ్. హృదయం చాలా బరువెక్కిపోతూ ఉంటుంది. శరీర వర్ణం మారిపోతూ ఉంటుంది. నోరు నోరు తడారిపోతూ ఉంటుంది. ఒక కృష్ణుని యొక్క ఒక వృద్ధ భక్తుడు ఇలా తెలియజేస్తున్నాడు కృష్ణుడితోని. ప్రియమైన కృష్ణ, అఘారాక్షస సంహారక, ఇప్పుడు నా శరీరము నిరుపయోగంగా మారిపోయింది. వృద్ధాప్యం మూలంగా. నేను అనర్గళంగా మాట్లాడలేను. నా వాయిసు అంటే నా గొంతు కంపించిపోతుంది. నా మనస్సు దృఢంగా లేదు. అనేక పర్యాయాలు మతిమరుపుతో నేను జీవనాన్ని కొనసాగిస్తున్నాను. కానీ హే ప్రియ కృష్ణ, మీరు చంద్రకాంతి లాంటి వాళ్ళు. నా ఏకైక పశ్చాత్తాపం నీ అద్భుతమైనటువంటి సౌందర్యం కావాలని నేను ఆకాంక్షించకుండా, దాన్ని స్వీకరించి కృష్ణయతంలో ముందుకెళ్లకుండా జీవనాన్ని వృధా చేశాను. ఇది తన జీవిత లక్ష్యాన్ని అధిరోహించకపోవడం మూలంగా వ్యక్తులు వ్యక్తీకరించేటువంటి వేదన. పశ్చాత్తాపపడ్డం. ఓహ్! ఆ పని నేను చేయలేకపోయానని పశ్చాత్తాపపడం. మరొక భక్తుడు అంటూ ఉన్నాడు. ఈరోజు రాత్రి నేను కలలో విభిన్నమైనటువంటి పుష్పాల్ని సేకరిస్తూ హ్మ్. ఆలోచిస్తూ ఉన్నాను. అద్భుతమైనటువంటి ఒక పూలమాలని కృష్ణుడి కోసం తయారు చేయాలని. కానీ దురదృష్టం ఏమిటి అంటే, అకస్మాత్తుగా నాకీ మెలుకువొచ్చింది. ఆ స్వప్నం నుంచి బయటపడ్డాను. కృష్ణుడికి పూలమాల చేయాలనేటువంటి నా ఆకాంక్ష నెరవేరలేదు. ఇది ఇంకో రకమైనటువంటి పశ్చాత్తాపాన్ని వ్యక్తీకరించడం. తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించలేకపోయాని ఆ లక్ష్యంలో
విజయాన్ని సాధించలేకపోయాను అనేటువంటి భావన. నందమహారాజు తన పెంపుడు కుమారుడు కృష్ణుణ్ణి కౌగిలించుకున్నప్పుడు కంసుని యొక్క యజ్ఞశాలలో నందమహారాజు కృష్ణుని కౌగిలించుకుంటాడు. ఆ సమయంలో ఆయన ఏమంటున్నాడు, నేను ఎంత దురదృష్టంటిని, నేను నా పుత్రుణ్ణి నా ఇంట్లోనే సురక్షితంగా ఉంచలేకపోయాను. ఒక గదిలో బంధించి ఉంచాల్సిందే. దురదృష్టం ఏంటంటే నేను నా పుత్రుని మధురకు తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఏనుగుల చోతున కుబల్య అనే ఏనుగు చేత కుదింపబోబడుతున్నాడు. ఎలా కనిపిస్తున్నప్పుడు కృష్ణుణ్ణి ఆయన చూసినప్పుడు చంద్రగ్రహణం, భూమి అడ్డు రావడం మూలంగా చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుందో చంద్రునికి ఆ విధంగా కనబడుతున్నాడు కృష్ణుడు ఆయనకి. ఇది ఈ రకమైనటువంటి భావోద్వేగం అంతా కూడాను, పరిస్థితులన్నీ కూడాను వ్యతిరేకమైనటువంటి దిశలో ఉన్నప్పుడు కలిగేటువంటి పశ్చాత్తాప స్థితి. ఈ పరిస్థితులన్నీ కూడా నా మూలంగానే జరిగాయి. కృష్ణుడిని నేను గదిలో బంధించి ఉంచి మతకు తీసుకురానట్టయితే ఇలాంటి దృఢమైన ఏనుగులతో ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండేవాడు కాదు కదా అని పశ్చాత్తాపడుతున్నాడు. దశమస్కందము 14వ అధ్యాయము 9వ శ్లోకంలో శ్రీమద్ భాగవతంలో బ్రహ్మచే ఒక వ్యాఖ్యానం చేయబడుతుంది. ప్రభు, నా అవివేకాన్ని చూడండి. మీరు అనంతుడు, దేవాది దేవుడు, మొత్తం మాయకి కూడా మీరే అధిపతి. నా వివేకాన్ని చూడండి. మీ వ్యక్తిగతమైనటువంటి శక్తికి అధికతని కావాలి అనుకున్నాను. మీరు దేవాది దేవుడు, పరమాత్మ. మిమ్మల్ని నేను అధిగమించాలని ప్రయత్నం చేశాను. నా వ్యక్తిగత శక్తి ద్వారా మిమ్మల్ని అణగదొక్కాలి అనుకున్నాను. ఈ విధంగా గర్వపూరితుడైన నేను అల్పమైన నా శక్తిని చూసి గర్వానికి లోనయ్యాను. నేను అగ్నిలోంచి వెలువడినటువంటి ఒక చిన్న అగ్నికణము అగ్నికి ఏ హాని చేయలేదు. నా భ్రమితమైనటువంటి స్థితి నీ శక్తి ముందు అల్పమైనటువంటిది. నేను భ్రమింపజేయాలి అనుకున్నాను మిమ్మల్ని. ఏమని? ఇక్కడ గోవుల్ని తీసుకెళ్ళిపోయి తర్వాత గోపబాలికల్ని, ఏగదుడిని తీసుకెళ్ళిపోయి ఏమైపోయాయని భ్రమింపజేసే స్థితిని కల్పించాలనుకున్నాను. మీ అద్భుతమైన మాయాశక్తి ముందు నా శక్తి అత్యంత అల్పమైనటువంటిది. అందువల్లే నేను గ్రహించగలుగుతున్నాను నేనెంత అల్పుడిని అనేటువంటిదాన్ని. అందుకని నిరుపయోగమైన వ్యక్తిగా నేను భావిస్తున్నాను. ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క వ్యాఖ్యానం ఏదైతే ఉందో, కృష్ణుడి చేసినటువంటి అపరాధ మూలంగా వ్యక్తిగతమైన పశ్చాత్తాప వ్యాఖ్యానం అది. అలాగే వినమ్రత కూడాను. వేదన వల్ల కలిగేటువంటి ఒక రకమైనటువంటి నీరసకరమైనటువంటి స్థితి, నిర్వీర్యతతో కూడుకున్నటువంటి స్థితి. దీనివల్ల ఒక్కోసారి భయోద్వేగాలు కలుగుతాయి, ఒక్కోసారి అపరాధ భావన కలుగుతుంది. ఇదంతా కూడా వినమ్రతకి నిదర్శనం అని చెప్పబడుతుంది.
ఈ పరిస్థితిలో వ్యక్తులు ఒక్కొక్కసారి ఎక్కువగా మాట్లాడేస్తుంటారు. విపరీతమైన ఆందోళన కలిగితే వ్యక్తులు కొంతమంది విపరీతంగా మాట్లాడేస్తుంటారు. ఇలాంటి మాటలు వ్యక్తీకరిస్తారు వాళ్ళు. చాలా స్వార్థపూరితమైనటువంటి మాటలు. కలుషితమైనటువంటి మనసుతో ఆందోళనకరంగా ఏవేవో వ్యక్తీకరిస్తుంటారు. ఏ కార్యమూ చేయరు. ఈ విధంగా కృష్ణుడితోని అనుబంధాన్ని ఏర్పరచుకుంటే విభిన్నమైనటువంటి అభిరుచులు, విభిన్నమైన భావోద్వేగాలు కూడా వ్యక్తీకృతం అవుతాయి. కృష్ణుడితో అనుబంధము అంటే అన్ని రకాల గుణాలన్నీ కూడా వ్యక్తీకృతం అవుతాయి వ్యక్తుల్లో. కృష్ణుని యొక్క అనుబంధంలో వ్యక్తీకృతం కానటువంటి భావోద్వేగం అంటూ ఏదీ లేదు. పరిపూర్ణమైనటువంటి అన్ని రకాల భావోద్వేగాల్ని భక్తులు అనుభూతి చెందుతారు. వాళ్ళ మానసిక స్థితిని బట్టి, కృష్ణుడితో వాళ్ళకున్న అనుబంధాన్ని బట్టి విభిన్నమైన అనుభూతుల్ని ఆస్వాదిస్తారు. కృష్ణుని యొక్క ప్రేమ వల్ల కలిగేటువంటి భావోద్వేగం పరిస్థితి ఎంత అనిర్వచనీయమైంది అంటే, రూపగోస్వామి ప్రభుపాద గారి కృప వల్ల మన శబ్దాల్లో మనము గ్రహించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ అనుభూతిని అభివర్ణించడము దుస్సాధ్యమైనటువంటి విషయం. అన్ని రకాలైన భావోద్వేగాలు అనేటువంటివి మనము కృష్ణుడి యొక్క అనుబంధంలో, కృష్ణుడితో మనకు ఉన్నటువంటి ప్రేమభావంలో మనము అనుభూతి చెందవచ్చును అని ఇక్కడ బోధపడుతుంది. ఇక్కడ మనం ఆ పెద్ద మాతాజీ సన్ ప్రభుజీస్ ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? క్వశ్చన్స్, కామెంట్స్, కరెక్షన్స్ ఏమన్నా? లేకపోతే ఇక్కడ మనం ఆ పెద్ద మాతాజీ సన్ ప్రభుజీస్ ఈరోజు కీర్తన ఆలపించవలసింది ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ బాలమాతాజీ, వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ప్రభుజీ హరే కృష్ణ. వాయిస్ బ్రేక్ అవుతుందా ప్రభుజీ? ఇప్పుడు ఈ వాక్యం చక్కగా వచ్చిందమ్మా, పర్వాలేదు. సరే ప్రభుజీ. చేయండి, మా కీర్తన ఆలపించండి. దాని తర్వాత జపయజ్ఞ కార్యక్రమం ఎవరు నిర్వర్తిస్తారు ఈరోజు? బాలమాతాజీ మీరే చేస్తారా? చేస్తాను ప్రభుజీ. కీర్తన చేసి దాని తర్వాత జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించండి మాతాజీ. 30 నిమిషాల పాటు జపయజ్ఞ కార్యక్రమం చేశాక ప్రేమదని చెప్పి క్లాస్కి వచ్చాయి ఆలపించండి అమ్మా. సరే ప్రభుజీ హరే కృష్ణ. పదహరి శ్రీమన శ్రీనందనందన శ్రీల గోవింద రథాసురాచతుల నుంచి హరే కృష్ణ. భజహురి మన శ్రీనందనందన అభయ చరణ రావిందరి. భజహురి మన శ్రీనందనందన అభయ చరణ రావిందరి. దుర్లభ మానవా జనమతా సంగే. దుర్లభ మానవా జనమతా సంగే. तारो होए भवा सिंदूरे. तारो होए भवा सिंदूरे. सीता तपा बतबरीषणा. सीता तपा बतबरीषणा. यदि न जामिनी जागिरे. यदि न जामिनी जागिरे. विफल शिविनो कृपण दुरजना. विफल शिविनो कृपण दुरजना. चपल सुखल बाला गिरे. चपल सुखल बाला गिरे. वेदन यौवन पुत्र परिजना.
वेदना यौवना पुत्र परिजना, ये देखियाছে পরাতীতিরে, ये देखियाছে পরাতীতিরে, कमलदल जला जीवन टलमला, कमलदल जला जीवन टलमला, भजहो हरिपदानि तीरे, भजहो हरिपदानि तीरे, श्रवण कीर्तना स्मरण वंदना, श्रवण कीर्तना स्मरण वंदना, पाद सेवना दास्य रे, पाद सेवना दास्य रे, पूजन अखिजना आत्मनिवेदना, पूजन अखिजना आत्मनिवेदना, गोविंद दाशाभिलाष रे, गोविंद दाशाभिलाष रे, भजा हो रे मन श्रीनंदनंदना, अभय चरणारविंद रे, भजा हो रे मन श्रीनंदनंदना, अभय चरणारविंद रे, अभय चरणारविंद रे, अभय चरणारविंद रे। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామం. జపం చాలా మొదలు చక్కగా పెడదాం. ఆలపించారు. ధన్యవాదాలు మాతాజీ. हरे हरे कृष्ण बोल प्रभु जी, माताजी। दंडवत प्रणाम। ప్రణామం. ప్రభుపాద జై. జపం మొదలు పెడదాం మాతాజీ అందరికి. ఈ హరే కృష్ణ.